సూరి ఓ అనాథ. కొంతకాలం ఆశ్రమాల్లో పెరిగి అక్కడి నుంచి బయటికి వచ్చాక తాపీ పని చేసేవాడు. సుబ్బు అని అతనిలాగే మరో అనాథ. వాళ్ళిద్దరూ కలిసి ఓ గది అద్దెకి తీసుకొని అందులో ఉండేవారు. ఒకసారి ఒక భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజశేఖర్ అనే ఓ పెద్ద మనిషి అక్కడికి వస్తాడు. అక్కడ సూరిని చూసి, ఏమయ్యా సూరి, బాగున్నావా? నమస్తే సార్, బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను, కానీ నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నన్నా? అవునయ్యా, ఇంకో 10 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. అంటే శాశ్వతంగా కాదనుకో, నా కూతురు అక్కడ ఉంటుంది కదా, ఓ 6 నెలలు తన దగ్గరుండి వస్తాను. నీకు తెలుసు కదా, మెయిన్ రోడ్లో నాకు సూపర్ మార్కెట్ ఉంది. అవును సార్, తెలుసు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ నిన్ను మించిన నమ్మకస్తులు ఎవరున్నారు చెప్పు? అందుకే నువ్వొక 6 నెలలు ఆ సూపర్ మార్కెట్ చూసుకుంటావా? నేనా? నాకు వ్యాపారం చేయడం ఏం తెలుసు సార్? ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయని నేను నీకు ఫోన్లో సలహాలు ఇస్తానులే. నాకు కావాల్సింది నమ్మకస్తుడైన మనిషి. మార్కెట్లో 100 షాపులు ఉండొచ్చు, కానీ కొన్ని షాపులకే బేరాలు వస్తాయి. ఎందుకో తెలుసా? ఫలానా షాపులో ఫలానా వస్తువు తప్పకుండా దొరుకుతుందని కస్టమర్కి ఏర్పడే నమ్మకం ఉంది చూసావా? దాన్ని ప్రతిసారి నిలబెట్టుకునే వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను షాపు మూసేసినా లేదా నిర్లక్ష్యం చేసే వ్యక్తుల చేతుల్లో పెట్టినా ఆ తర్వాత ఇక వ్యాపారం కొనసాగదు. కాదనకుండా నేను వచ్చే వరకు చూసుకో బాబు. ఈ 6 నెలల్లో ఎంత లాభం వస్తే అంతా నువ్వే తీసుకో. పెట్టుబడి డబ్బులు మాత్రమే నాకు ఇస్తే చాలు. సరేనండి, మీరు పెద్దవారు, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ అడిగారు కదా, కాదనగలనా? అంటూ అతను సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకున్నాడు. అదే ఊర్లో పక్క వీధిలో భూమి అనే ఓ అమ్మాయి ఉంటుంది. ఆమె తల్లి 7 ఏళ్ల క్రితం చనిపోయింది. తండ్రి నరసయ్య తాగుబోతు. కూతురు బాధ్యతని చాలా నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో ఇంటర్మీడియట్తో చదువు ఆపేసి కుట్టు మిషన్ నేర్చుకొని బట్టలు కుడుతూ ఇంటిని నడిపించేది భూమి. అప్పటికి నరసయ్య ఊర్లో అక్కడ ఇక్కడ అప్పులు చేస్తూనే ఉంటాడు. వాళ్ళ జీవనం అలా కొనసాగుతోంది. సూరి సూపర్ మార్కెట్ బాధ్యతల్లో నిమగ్నమైపోయాడు. ఓ రోజు హడావిడిగా బండి మీద వస్తున్నప్పుడు తొందరపాటులో భూమిని ఢీకొట్టేస్తాడు. ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా? ఓన్లే పాపం, నా వల్ల కింద పడిపోయావని చెయ్యి ఇచ్చి పైకి లేపుదామని వచ్చాను. కానీ నువ్వైతే ఎక్కువే మాట్లాడుతున్నావు. మాట్లాడక నువ్వు మనుషుల మీద నుంచి ఎక్కించుకొని వెళ్తుంటే నోరు మూసుకొని కూర్చుంటారా? ఏదో కాస్త చెయ్యి గీరుకుపోయినందుకు ప్రాణం పోయినంత హడావిడి చేస్తున్నావు నువ్వు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? డాష్ ఇచ్చిందే కాకుండా నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను. సరే, వెళ్ళి చేసుకో అని పొగరుగా సమాధానం చెప్పి అతను షాప్కి వెళ్ళిపోయాడు. పొగరుబోతు గిత్త ఎవతి చేసుకుంటుందో కానీ దాని బతుకు నాశనమే అని తిట్టుకుంటూ పైకి లేచి చేతిలో 2 సంచుల్ని పట్టుకొని సూరి నడుపుతున్న షాప్కి వెళ్ళింది. ఆమెనక్కడ చూసిన సూరి, ఏంటిది, షాప్ దాకా ఫాలో అయిపోయిందా? నిజంగానే పోలీసుల్ని తీసుకొచ్చిందా ఏంటి అనుకుంటాడు. ఆమె లోపలికి వెళ్ళగానే సుబ్బు ఆమెకు ఎదురొస్తాడు. ఏం కావాలమ్మా అంటూ మర్యాదగా అడుగుతాడు. అయ్యో, నేను కొనడానికి రాలేదండి. రాజశేఖర్ అంకుల్ ఉన్నారా? లేరమ్మా, సారు ఊరెళ్ళారు. ఇప్పుడు షాపు మేమే చూసుకుంటున్నాం. అలాగా, నేను చిన్న చిన్న కర్చీఫ్లు, రంగురంగుల రబ్బర్ బ్యాండ్లు తయారు చేసి తీసుకొచ్చి అంకుల్కి ఇచ్చేదాన్ని. దానికి నాకు డబ్బులు ఇచ్చేవారు. ఈసారి కూడా అలాగే తీసుకొచ్చాను. కావాలంటే చూడండి, 4వ లైన్లో అన్నీ ఇలాంటి కర్చీఫ్లు, రబ్బర్ బ్యాండ్లే ఉంటాయి. సరే, కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్తాడు సుబ్బు. వాళ్ళ సంభాషణ అంతా సూరి వింటాడు. అంటే దీనికి మనతోనే పనన్నమాట. భూమి అతని దగ్గరికి వెళుతుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నేనే ఇక్కడ. నీకేం కావాలో చెప్పు. అబ్బా, ఇప్పుడు షాప్ వీడు చూసుకుంటున్నాడా? నా కర్మ కొద్దీ వీడితోనే ఇందాక గొడవ పెట్టుకున్నాను. హలో సార్. సారా? ఇందాక ఒరే అన్నావు. అది పరిస్థితుల ప్రభావం. దయచేసి ఆ గొడవకి ఈ బిజినెస్కి లింక్ పెట్టొద్దండి. ఎప్పట్లాగే నేను హ్యాండ్ కర్చీఫ్లు, రబ్బర్ బ్యాండ్లు కుట్టి తీసుకొచ్చాను. దయచేసి తీసుకొని లెక్క చూసి డబ్బులు ఇవ్వండి. సరే, ఇక్కడ పెట్టు
అలా సూరి వాటి లెక్క చూసి ఆమెకు డబ్బులిచ్చి పంపిస్తాడు. ఆ పని మీద భూమి మాటి మాటికి షాప్కు రావాల్సి వచ్చేది. దాంతో వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. కానీ అతని మీద భూమికి సదభిప్రాయం లేదు. అవసరం తనది కదా అని చులకనగా చూస్తాడని అనుకునేదామె. అలా రోజులు సాగిపోతున్నప్పుడు ఓసారి నరసయ్య, భూమి, నీకోసం బ్రహ్మాండమైన సంబంధం చూశానే. వీధిలో వాళ్ళంతా కూతురికి పెళ్లి చేయట్లేదని ఆడిపోసుకుంటున్నారు కదా. వాళ్ళందరూ ముక్కున వేలేసుకునేలాంటి సంబంధం చూశాను. అక్కడికి వెళ్ళాక నువ్విలా కుట్టు మిషన్ తొక్కుకుంటూ బ్రతికే పనే లేదు. నీ కిందే 4 నౌకర్లు పనిచేస్తారు. నాన్న, నాకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేదు. దయచేసి ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దు. నువ్వెన్ని చెప్పినా నేను చూసిన అబ్బాయితోనే నీ పెళ్లి జరుగుతుంది, అంతే. ఏంటో ఈ మనిషి, ఒళ్ళు తెలియకుండా తాగడం, నోటికొచ్చినట్టు వాగడం అని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది భూమి. మరుసటి రోజు ఆమె కుట్టిన బట్టల్ని కస్టమర్లకు ఇవ్వడానికి బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు, ఒకవేళ నాన్న నిజంగానే సంబంధం చూశాడా? ఆయన బుద్ధిలాగే ఆయన చూసిన సంబంధం కూడా వంకరగానే ఉంటుంది. ఎలా దీని నుంచి తప్పించుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ రోడ్డు పక్కన నడుస్తోందామె. సూరి అటువైపుగా వచ్చే సమయానికి భూమి పరధ్యానంగా రోడ్డు దాటుతోంది. ఆమెకు తగలకుండా బండి కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది అతనికి. అప్పటికీ తప్పించి పక్కకు తీసుకెళ్లడంతో అతను కింద పడిపోయాడు. దాంతో కోపంగా భూమితో గొడవ పెట్టుకున్నాడు. పోయినసారి నేనే కావాలని వచ్చి ఢీకొన్నట్టు నానా రచ్చా చేశావు కదా. ఈసారి నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? రోడ్డు మధ్యలో అలా దీర్ఘంగా టీవీ సీరియల్స్ సాగదీసినట్లు నడుస్తారా ఎవరైనా? సారీ అండి, నా సమస్యలు నాకున్నాయి, అందుకే ఏదో ఆలోచిస్తూ అలా జనాల ప్రాణాల మీదకి తీసుకొస్తావా? ఏంటండి మీరు? మీ షాపులో నేను బట్టలు అమ్ముతున్నాను కదా అని మీ దగ్గర తగ్గి మాట్లాడుతున్నాను. అయినా కావాలని మీరు నాతో గొడవ పడుతున్నారు. నాకు అర్థమవుతోంది. ఏదో పురుగును చూసినట్లే చూస్తారు ప్రతిసారి. ఎందుకంత చులకన నేనంటే? మీ ఇంట్లో మీ అక్క, మీ అమ్మ ఎవరూ ఉండరా? ఆడాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్పించరా మీకు? నాకెవరూ లేరు, నేనొక అనాథని. కానీ మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుసు. తెలిసినట్లే కనిపిస్తోంది మీ తీరు. మీలాంటి వాడి జీవితంలోకి ఏ ఆడపిల్ల వస్తుందో కానీ 4 రోజులకే మీకు విడాకులిచ్చి పారిపోతుంది. నన్ను అంత మాట అంటావా? సరే, 4 రోజులు కాదు కదా, 40 సంవత్సరాలైనా పారిపోకుండా చూసుకోగలిగే దమ్ము నాకుంది. అది నీకు కూడా తెలుస్తుంది. నాకు తెలియడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఆమె ప్రశ్నిస్తుండగానే సూరి తన జేబులో నుండి తాలిబొట్టు తీసి ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా బలవంతంగా 3 ముళ్ళు వేస్తాడు ఆమె మెడలో. భూమి కాసేపు షాక్లో ఉండిపోతుంది. 4 రోజులు కూడా పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేనన్నావు కదా, ఇప్పుడు నువ్వే నా పెళ్ళానివి, ఎలా కంట్రోల్ చేస్తానో చూస్తూ ఉండు. నువ్వేం చేశావో నీకు తెలుస్తోందా? అంటే ముందే జేబులో తాళిబొట్టు పెట్టుకుని కావాలని నాతో గొడవపడి నా మెళ్ళో తాళి కట్టావా? అబ్బో, దిగొచ్చిందమ్మా అదిలో ఒక సుందరి. ఎక్కడా? ఈవిడంటే రోజు పడి చేస్తున్నాను కదా, అందుకే ఎప్పుడు తాళి కడదామా అని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. వెంకటేశ్వర స్వామి గుడిలో మా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. తాళిబొట్టు ఇంటి దగ్గర మర్చిపోయాం, తీసుకురమ్మని బతిమాలితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని ఇది వాడికి ఇద్దామని బయలుదేరాను. దారిలో శనిదేవతలా నువ్వెదురొచ్చావు. అనవసరంగా నా బుర్ర పాడు చేశావు. అయినా సరే, వాడికి నేను ఏదోలా సర్ది చెప్పుకుంటాను, కానీ సాయంత్రం బట్టలు సర్దుకొని రెడీగా ఉండు, తీసుకెళ్ళడానికి నేను వస్తాను అని ఆమెతో చెప్పి సుబ్బుకు ఫోన్ చేసి, సుబ్బు, రోహిత్ గాడి పెళ్లికి ఓ పసుపు తాడు సిద్ధం చేయించి తీసుకెళ్లరా అని చెప్తాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి వాళ్ళ ఇంటి దగ్గర అప్పుల వాళ్ళందరూ వచ్చి అతని ఇల్లు వేలం వేస్తామని గొడవ చేస్తారు. నా ఇల్లు వేలం పాట పాడతారా? ఎంత ధైర్యం మీ అందరికీ? నీ వల్ల నీ కూతురు వల్ల మా అప్పులు తీర్చడం ఎలాగో అవదు. అందుకే ఇల్లు వేలం వేసి మా డబ్బులు మేము తీసుకుంటాం. ఈ నర్సయ్య అంటే అంత లోకోగా కనిపిస్తున్నాడా మీకు? అరగంటలో మీ అప్పు తీర్చేస్తాను, మీ డబ్బులు మీ మొహాన పడేస్తాను అని అతను మాట్లాడుతూ ఉండగా వీరబాబు అనే ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అర్రే వీరబాబు, ఇప్పుడే నీ గురించి చెప్పబోతున్నాను, నువ్వే వచ్చావు. చూసారా వీరబాబు, మీ అందరికీ తెలుసుగా, లెక్కలేనన్ని ఆస్తిపాస్తులున్నాయి. రేపు తెల్లవారక ముందే వీరబాబుకి నా కూతురు భూమికి పెళ్ళి.
నా అల్లుడు తలుచుకుంటే మీ అప్పులు చిటికెలో చిటికెలో తీర్చేస్తాడంతే. అవును, రేపు మా పెళ్ళయ్యాక మీ బాకీలు ఎంతున్నాయో నాకు లెక్క రాసి ఇవ్వండి, అన్నీ తీర్చేస్తాను. ఇల్లు వేలం వేయొద్దు అంటూ గంభీరంగా చెప్పాడు వీరబాబు. అంతలోనే అక్కడికి సూరి వచ్చాడు. వీరబాబుని అక్కడ చూసి, నమస్తే అన్నా, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు. మస్తుగున్నా తమ్మి. ఏంది ఈ మధ్య తాపీ పని మానేసి సూపర్ మార్కెట్లో ఉంటున్నావట? అవునన్నా, ఓ పెద్ద మనిషి మాట కాదనలేక వాళ్ళ షాప్ చూసుకుంటున్నాను. ఇటొచ్చినవేంది తమ్మి, ఈడేదైనా పనా? లేదన్నా, ఈ దారిలో వెళ్తూ నిన్ను చూసి బండి ఇటు తిప్పానంతే. సరే అయితే రేపు పొద్దున్న నాకు నర్సయ్య కూతురికి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి అని వీరబాబు అనగానే సూరి గట్టిగా నవ్వుతాడు. ఏంట్రా నవ్వుతావు? నేనేమన్నా మజాక్ చేసిన్నా నీతోని? మజాక్ కాకపోతే ఏంటన్నా, పెళ్ళైన పిల్లని ఎట్లా పెళ్లి చేసుకుంటావు? అరే, ఆ ఊరికి పెళ్ళెక్కడైందిరా? అయ్యో అన్న, ఆ అమ్మాయికి పెళ్ళయింది, దాని మొగుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరు? ఇంకెవరు, నా కర్మకాలి, అది నేనే. నీకు భూమికి పెళ్ళయిందా? ఓ ఇప్పుడు కాదు, చాలా రోజులైంది. ఈ నర్సయ్య గొడవ చేస్తాడని మా ఇద్దరికి పెళ్ళైనా సరే విషయం బయటకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. కింద మీద పడి కొన్ని రోజులకి ఇతన్ని ఒప్పించి నా పెళ్ళాన్ని తీసుకుపోదామని అనుకున్నాను. కానీ ఇంతలో ఇదిగో ఇలా బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంది నర్సయ్య ఇది? పెళ్ళైన పిల్లని నాకు కట్టబెట్టాలని చూస్తున్నావా? అన్నా, అతనికి ఈ విషయం గురించి తెలియదు కదా. వీరబాబు, వీడి మాటలు నమ్మొద్దు. వీడు కావాలనే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడేమో అని నర్సయ్య అనుమానం వ్యక్తపరచగానే భూమి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కన్నీళ్లు తుడుచుకొని ఇంటి వైపుకు అడుగులు వేస్తూ అక్కడికి వస్తుంది. ఏ భూమి, నీకు ఈ సూరిగాడికి పెళ్ళైందని వాడేదేదో వాగుతున్నాడు. అదంతా అబద్ధమని అందరికీ చెప్పు. నిజంగా జరిగిన పెళ్లిని అబద్ధమని ఎలా చెప్తుంది? సరే, నేను చెప్పింది అబద్ధం కాదని ఇప్పుడే నిరూపిస్తాను అని అక్కడికి దగ్గరలో ఉన్న ఓ ఇద్దరి ఆడవాళ్ళని పిలిచి, అమ్మా, తన మెడలో తాళి ఉందో లేదో కాస్త చూసి చెప్పండి అని అతను అనగానే భూమి షాక్ అవుతుంది. వాళ్ళు సరే అంటూ వచ్చి చూడగానే ఆమె మెడలో తాళి కనబడడంతో, సూరి చెప్పింది నిజమే, పిల్ల మెడలో తాళిబొట్టుందిగా అని ఆ ఆడవాళ్లు తేల్చేశారు. దాంతో వీరబాబు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నర్సయ్య కూతురుతో, ఏంటే, నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఇన్ని రోజులుగా నా కళ్ళు గప్పి వీడితో కలిసి తిరుగుతున్నావు కదా. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతను ఇందాకే రోడ్డు మీద నాకు బలవంతంగా తాళి కట్టాడు అని చెప్తుంది భూమి. చూసారా, ఎక్కడ నాతో పాటు రావాల్సి వస్తుందేమోనని ఇప్పుడే తాళి కట్టానని అబద్ధం చెప్తోంది. సంవత్సరం నుండి ఇదే వరస. ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. కానీ కాపురానికి రమ్మంటే ఇదిగో ఇలాగే ఏవేవో వంకలు చెప్తుంది అంటూ మాట్లాడతాడు సూరి. భూమి తికమకలో పడిపోయింది. వీడెందుకు నా మీద ఇలా పగ సాధిస్తున్నాడు? ఒక్క మాట అన్నందుకు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పుడు అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేస్తున్నాడు. ఏంటి నాకీ కర్మ అని బాధపడుతుంది ఆమె మనసులో. చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి, నర్సయ్య, మంచో చెడో ఆ పిల్ల పెళ్లి చేసుకుంది. నీకు భయపడి మొగుడితో కాపురానికి కూడా వెళ్ళడం లేదు. ఇంకా నువ్వు వాళ్ళని ఆపడం తప్పు. చూడు బాబు సూరి, నీ భార్యని తీసుకెళ్లడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ధైర్యంగా తీసుకెళ్ళు. ఎవరైనా అడ్డుపడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు అంటూ వాళ్ళంతా ప్రోత్సహిస్తారు సూరిని. ఇదిగో శ్రీమతి గారు, విన్నారు కదా జనాలు ఏం చెప్తున్నారో. బట్టలు సర్దుకొని వస్తే మంచిది, లేదా నేనే సర్దుకొని వచ్చి చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తాను. మరి తప్పనట్టుగా వెళ్ళి తన బట్టలు సర్దుకొని బయటికి వచ్చిందామె. ఏంటే, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే నా అప్పుల సంగతి ఏంటి అని కూతుర్ని ప్రశ్నించాడు నర్సయ్య. మామగారు, అప్పులు మీరు చేశారు కాబట్టి తిప్పలు కూడా మీరే పడాలి. నా పెళ్ళాన్ని ప్రశ్నించడానికి మీకే అధికారం లేదు అంటూ భూమి చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు అతను. తను అనుకున్నవన్నీ తారుమారయ్యేసరికి తల పట్టుకున్నాడు నర్సయ్య. అప్పటికి అప్పుల వాళ్ళని బతిమాలుకొని కొంత గడువైతే తీసుకున్నాడు. భూమిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు సూరి. వాళ్ళు రాగానే సుబ్బు హారతి పళ్ళం తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీస్తాడు. సారీ వదినా, ఇంట్లో ఆడోళ్ళెవరూ లేరు కదా, అందుకే నేనే దిష్టి తీశాను, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. సుబ్బు వాళ్ళిద్దరికీ కూర్చోడానికి కుర్చీలు వేశాడు. ఈ గది చూసి నువ్వేం భయపడొద్దు వదినా, ఇక నుంచి ఇక్కడ నేను మాత్రమే ఉంటాను.
పక్క పోర్షన్ ఖాళీగానే ఉంది. నువ్వు సూరన్న హాయిగా ఉండొచ్చు. నేను బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాను. ఈలోగా మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సుబ్బు బయటికి వెళ్తాడు. అప్పటిదాకా అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బట్టబయలు చేస్తుంది భూమి. సూరి కాలర్ పట్టుకొని, ఎందుకు ఎందుకు ఒక్క రోజులో నా జీవితాన్ని తలకిందులు చేసేశావు? ముందేమో బలవంతంగా తాళి కట్టావు, తర్వాతేమో అక్కడ అందరి ముందు నన్ను దోషించేశావు. మా వీధిలో వాళ్ళంతా నన్ను వ్యక్తిత్వం లేని అమ్మాయిలా మాట్లాడుకునే పరిస్థితిని సృష్టించావు. నీకేం లాభం వచ్చింది ఇదంతా చేస్తే? చూడు, నన్ను రెచ్చగొడితే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటాను. మొదట్నుంచి నువ్వంటే నాకు పడనే పడదు. నిన్ను ఇంట్లో పెట్టుకొని పోషించాలని నాకేం సరదా కాదు. ఈ రోజు పరిస్థితి అలా వచ్చింది. నువ్వు నా ఇంటికి రావాలని రాసుంది కాబట్టి జరిగింది. నా నుంచి, ఈ బంధం నుంచో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. పంతానికి పోతే నేనెంత దూరమైనా వెళ్తానని ఇవాళ చూసావు కదా. ఈసారి చేయాల్సి వస్తే ఇంకేం చేస్తానో ఊహించుకో అంటూ భార్యను బెదిరించాడు అతను. వాళ్ళకి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న పక్క పోర్షన్లో అన్నీ నీటుగా సర్దాడు సుబ్బు. దాంతో సూరి ఆ వాటాలోకి మారిపోయాడు. రోజులు గడుస్తూ వచ్చాయి. ఓసారి రాత్రి భోజనాలు పూర్తి చేసుకున్నాక, ఏమిటో పేరుకు పెళ్ళైంది కానీ ఇలా పక్క రూంలో ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది అని గొణుక్కుంటూ చాపపరుస్తున్నాడు సూరి. భూమి అతన్ని కోపంగా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు? ఎవరైనా సుఖంగా బతకడానికి పెళ్లి చేసుకుంటారు, కానీ నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు అన్ని విధాలుగా లాసే. షేరింగ్లో ఇంటి రెంట్ కట్టుకునే వాళ్ళం మేము. ఇప్పుడు సపరేట్గా పోర్షన్ తీసుకొని మొత్తం రెంటు నేనే కడుతున్నాను. పైగా మేడం గారు బెడ్ మీద పడుకుంటారు, మా మొహాన చాప విసిరేస్తారు. పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకొని 6 నెలలవుతుంది, ఇంకా శుభవార్త లేదని వచ్చిపోయేవాళ్లు వెక్కిరిస్తున్నారు. వాళ్ళకేం తెలుసు తలుపు లోపల నా సంసారం ఎలా ఏడ్చిందో. అంత బాధగా ఉంటే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకో, హాయిగా సంసారం చేసి పిల్లల్ని కనొచ్చు. నా గురించి తప్పుగా ఆలోచిస్తే మాత్రం ఊరుకోను. ఆ వంకతో పారిపోదామనా? నీకంత అవకాశం ఇవ్వనులే. ఇలా జైల్లో ఉన్నట్టు ఎన్ని రోజులు ఉండాలి? నా వల్ల కావడం లేదు. పైగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం, నువ్వేదో నన్ను పోషిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం నాకు అవసరం లేదు. నేను మా ఇంటికి వెళ్ళి నా మిషన్ తెచ్చుకుంటాను. నువ్వెళ్ళడం ఎందుకు? సుబ్బుగాడికి చెప్తే వాడు తెచ్చిస్తాడు. నేను మా నాన్నని చూడాలి. అబ్బో, గొప్ప తండ్రి కూతుర్ల అనుబంధం కదా మరి. అదంతా నీకెందుకు? ఆయన ఎలాంటి వాడైనా నా తండ్రి. అసలు ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో పట్టించుకోకుండా అయిపోయింది నా పరిస్థితి. నేను వెళ్ళాలి అంతే. సరే, ఒంటరిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. సుబ్బు తీసుకెళ్తాడు, మళ్ళీ తిరిగి వాడితో పాటు వచ్చేసేయి అంటూ ఆర్డర్ వేశాడు సూరి. మరుసటి రోజు ఉదయం సూరి షాప్కి వెళ్ళిన తర్వాత సుబ్బు భూమిను ఆటోలో ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. దారిలో, వదినా, నీకు అన్నయ్యకి మధ్య గొడవలేమైనా తగ్గాయా? ఆ మనిషిని నువ్వు ఎలా భరిస్తావు సుబ్బు? నాకైతే చాలా చిరాగ్గా ఉంది. చెప్పాలంటే అతనితో కలిసి బతకడం కంపరంగా అనిపిస్తుంది. లేదు వదినా, నువ్వు అన్న మీద కోపంతో ఆలోచిస్తున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అన్న చాలా మంచివాడు. బలవంతంగా నా ఇష్టంతో పని లేకుండా నా మెడలో తాళి కట్టినప్పుడే అర్థమైంది వాడి మంచితనం ఏంటో. నువ్వు వాడిని వెనకేసుకురావద్దు. జరిగిందేదో జరిగిపోయింది వదినా. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే చూడాలనిపిస్తుంది. అది ఈ జన్మకి జరగదు. ఏ ఆడపిల్లైనా తనని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని, కోటగోడలా ఉండి కాపాడుకునేవాడిని ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. మొండితనం, మూర్ఖత్వం తప్ప మనసనేది లేని రాక్షసుడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది సుబ్బు? ఎప్పటికి నాకు మోక్షం దొరుకుతుందో, వాడి నుంచి ఎప్పుడు బయటపడతానా అని తప్ప నాకు మరో ఆలోచన లేదు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేస్తుంది. భూమి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఏంటి మహారాణి, ఇన్ని నెలలకి తీరిందా ఇంటికి రావడానికి? అయినా నీకు ఇక్కడేం పని? అలా అంటావేంటి నాన్న? నిన్ను చూసిపోదామనే వచ్చాను. నీ దయ వల్ల ఇదిగో ఇలా ఉంది నా పరిస్థితి. ఇటు అప్పులోళ్ళ గోల, అటు ఆ వీరబాబు గోల తట్టుకోలేక చస్తున్నాను. వీరబాబా? అతనెందుకు గొడవ చేయాలి నాన్న? అతని దగ్గర కూడా అప్పు చేశావా? అసలు ఈ అప్పుల గోల నుంచి తప్పించుకోవడానికే కదా నిన్ను ఆ వీరబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ సూరిగాడు సరిగ్గా అదే రోజు గద్దెలా తన్నుకుపోయాడు మధ్యలో వచ్చి. ఏమంటున్నావు నాన్న? నాకేం అర్థం కాలేదు. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు ఆ వీరబాబు. కాగితాల మీద సంతకాలు కూడా అయిపోయాయి.
కాగితాలేంటి? పెళ్లి తర్వాత నీకు నీ కూతురికి సంబంధం ఉండదు. ఈ పెళ్లితో భూమి పూర్తిగా నా సొంతమని వీరబాబు అగ్రిమెంట్ మీద రాసి నా సంతకం తీసుకున్నాడు. ఛీ! అంటే నువ్వు నన్ను వాడికి అమ్మేయాలనుకున్నావా? నువ్వు ఏదో ఒకటి అనుకో. ఆ వీరబాబు గాడు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నీ కూతుర్ని వాడి నుంచి విడగొట్టి తీసుకొచ్చేయ్ అని కొంత డబ్బు ఇచ్చాడు. దాంతో అప్పుల వాళ్ళకి వడ్డీ కట్టాను. కానీ నన్ను నీ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలేదు ఆ సూరిగాడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీకేం వచ్చిందే? వదిలేసి వచ్చేయ్. మనం అడిగినంత డబ్బిస్తాడు వీరబాబు. నువ్వు తండ్రివేనా? అసలు మనిషివేనా? డబ్బుల కోసం నన్నెవరికో అమ్మేయాలని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకుని కాపురం చేసే ఉద్దేశం ఉన్నవాడు డబ్బులు ఎందుకు విసురుతాడు? నీ చేత సంతకం ఎందుకు చేయించుకుంటాడు? అలాంటి వాడికి నన్ను అప్పగించడానికి పాటలు పడుతున్నావా? ఇంకా నువ్వు నా తండ్రివని గుర్తు పెట్టుకుని నిన్ను చూడ్డానికి వచ్చాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇక నేను నీ గురించి పట్టించుకునేదే లేదు నాన్న. నీ చావేదో నువ్వు చావు. నేను ఒకదాన్ని బతికున్నానని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవద్దు అని కోప్పడి ఏడుస్తూ బయటికి వచ్చింది భూమి. తను మిషన్ తీసుకెళ్లడానికి వచ్చిన విషయం కూడా మర్చిపోయింది. సుబ్బు పద అంటూ ఆటో ఎక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఏమైంది వదినా, ఎందుకు ఏడుస్తున్నావు అని సుబ్బు ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆ తర్వాత సుబ్బు షాప్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు భూమి మనసులో ఎన్నో ఆలోచనలు. కన్న తండ్రి తనని అమ్మేయాలనుకోవడం, అదే రోజు సూరి తన మెడలో తాళి కట్టడం, వీటన్నింటికీ ఏదైనా సంబంధం ఉందా అని అనుమానం మొదలైంది ఆమెలో. సుబ్బు మాటలు తన కళ్ళ ముందు కదిలాయి. సూరి చాలా మంచివాడని అతను అంత నమ్మకంగా చెప్పడం ఆమెను ఆలోచింపజేసింది. ఆ రోజు సాయంత్రం సూరి ఇంటికి తిరిగి వచ్చాక ఏ గొడవ చేయకుండా ప్రశాంతంగా అతనికి భోజనం వడ్డించింది ఆమె. ఆ ఇంటికి వెళ్ళొచ్చాక భూమి చాలా ఏడ్చిందని సుబ్బుగాడు చెప్పాడు. కానీ తనేమో నా కోసం భోజనం కూడా సిద్ధం చేసి పెట్టిందేంటి అని సందేహిస్తూనే భోజనం పూర్తి చేశాడతను. నువ్వు కూడా తిను భూమి, నాకు ఆకలిగా లేదండి. ఏంటి ఈరోజు మాటల్లో మర్యాద కనిపిస్తోంది? నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు? ఆ రోజు నేను మిమ్మల్ని మాటలన్నందుకు కోపంగా నా మెడలో మీరు తాళి కట్టారు. నేనన్న మాటలు వెనక్కి తీసుకుంటాను, క్షమాపణలు చెప్తాను. నన్ను పంపించేస్తారా? ఆమె ప్రశ్నకి సూరి సమాధానం చెప్పలేదు. ఏ జీవితాంతం నన్ను ఇక్కడే పెట్టుకుని హింసించాలనుకుంటున్నారా? మరి అలా అనుకునేటప్పుడు ఈ ఖరీదైన చీరలు, వస్తువులు, మీ తాహతకు మించిన ఖర్చులు ఇవన్నీ ఎందుకు? నా భార్యకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదా. పంతంతో తాళి కట్టిన మనిషిని నేను. నన్ను మీరు భార్యగా చూస్తున్నారా? ఎలా కట్టినా పెళ్ళే కదా. కానీ మీకు నా మీద ప్రేమ లేదు కదా. ఈ బంధాన్ని కొనసాగించి మీ భవిష్యత్తు కూడా ఎందుకు పాడు చేసుకుంటున్నారు? పోనీ మీ జీవితానికి అడ్డు లేకుండా నేను చచ్చిపోతానులేండి. ఏం మాట్లాడుతున్నావు భూమి? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. అంత తట్టుకోలేనంత ప్రేమ నా మీద ఎప్పటి నుంచి? 5 ఏళ్ల నుంచి. అవును, గత 5 ఏళ్లుగా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీ కంట్లో పడాలని, నీతో మాట్లాడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నువ్వు నా వంక తిరిగి కూడా చూడలేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా నీతో గొడవైనా పెట్టుకొని మాట్లాడాలని ఆ రోజు బైక్తో నీకు డాష్ ఇచ్చాను. కోపంగా అయినా సరే నాతో 2 నిమిషాలు మాట్లాడతావు కదా అని. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ నువ్వు షాప్కి రావడం, మాటిమాటికి నిన్ను చూసే అవకాశం రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నీ మీద నేను చూపించే కోపం నిజం కాదు, నాకు నువ్వంటే చాలా ఇష్టమని చెప్పాలనుకున్నాను రోజు. అదే రోజు ఆ వీరబాబు షాప్కి వచ్చాడు. మీ నాన్నతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. డబ్బు రెడీగా ఉంది, అగ్రిమెంట్ కూడా రాయించాను. రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను. నీ కూతురికి విషయం చెప్పు. 2 రోజుల్లో మా పెళ్లి జరిగిపోవాలి అంటూ మాట్లాడుతున్నాడు. బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్లు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేనదంతా పూర్తిగా చదివాను. 10 లక్షలు తీసుకొని నిన్ను తనకి పూర్తిగా ఇచ్చేస్తున్నట్లు మీ నాన్న రాసినట్టుగా రాశాడందులో. అది చూడగానే నా గుండె పగిలిపోయినట్లు అనిపించింది. అంటే వీటన్నింటి గురించి ముందే తెలుసుకొని కావాలని నాతో గొడవ పెట్టుకొని పంతంతోనే నా మెడలో తాళి కట్టినట్టు నటించావు, అంతేనా? కాపాడాలనుకుంటే నన్ను ఎక్కడైనా దాచేయాలి, లేదా నాకు విషయం చెప్పి నా అనుమతి తీసుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి పరిష్కారం వెతకడం ఏంటి నాకు అర్థం కాదు. నన్ను క్షమించు భూమి. ఆ వీరబాబు ఇదివరకే ఒకసారి తన భార్యను చంపిన కేసులో స్టేషన్కి వెళ్ళాడు. ధనవంతుడు కదా, పరపతిని ఉపయోగించి కేసు కొట్టేయించుకున్నాడు. వాడొక రాక్షసుడు.
అలాంటి వాడి కన్ను నీ మీద పడింది. నా దగ్గర ఒక్కరోజే సమయం ఉంది. నీకేమో నా మీద మంచి అభిప్రాయం లేదు. నువ్వు మీ నాన్న మాటలు నమ్మి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉంటే నీ భవిష్యత్తు చీకటైపోతుంది. అందుకే నేను బలవంతంగా అయినా సరే నిన్ను నాతోనే ఉండే పరిస్థితి సృష్టించాలనుకున్నాను. మన ఇద్దరికీ పెళ్ళయిందని తెలిసాక అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకోవడం గురించి వాడు మాట్లాడలేడు కదా. ఇవన్నీ ఆలోచించి నీ మెడలో తాళి కట్టాను. మనిద్దరం ప్రేమించుకున్నామని, మనకెప్పుడో పెళ్ళయిందని జనాలు, వాడు అందరూ నమ్మేలా చేశాను. ఇప్పటికీ వాడు నీ గురించి ఆలోచిస్తున్నాడని నాకు తెలుసు. అందుకే ఈ బంధం నుంచి బయటపడాలనే నీ ఆలోచనని నేను వ్యతిరేకించాను. అంతేకాని నీకిష్టం లేకపోయినా నువ్వు నాతోనే ఉండాలని, బలవంతంగా నిన్ను కట్టిపడేయాలని కాదు. నా ఉద్దేశం అర్థం చేసుకో భూమి. నాకు నువ్వంటే చాలా ఇష్టం, ప్రాణం. నేనంటూ బ్రతుకున్నంత వరకు నిన్ను కాపాడుకోవాలనే ఆలోచిస్తాను. అతని మాటలు పూర్తిగా విన్న తర్వాత భూమి కన్నీళ్లతో అతన్ని గట్టిగా హత్తుకుంటోంది. కన్న తండ్రే నా జీవితాన్ని చీకటి పాలు చేయాలనుకున్నాడు. కానీ నన్ను ఇష్టపడిన ఒకే ఒక కారణంగా నువ్వు ఇన్ని సమస్యల్ని నీ తెలివితేటలతో ఎదిరించి మరీ నన్ను కాపాడుకున్నావు. నా భర్త నుంచి నేను ఎలాంటి ప్రేమనైతే కోరుకున్నానో అంత గొప్ప ప్రేమను అందించేవాడే నాకు భర్తగా వచ్చాడని గుర్తించలేకపోయాను. ఈరోజు కూడా మా నాన్న తన నోటితో తను నిజం ఒప్పుకోకపోయుంటే ఇదీ విషయమని నువ్వు చెప్పినా నేను నమ్ముండేదాన్ని కాదు. నన్ను క్షమించు సూరి. క్షమాపణలు ఎందుకులే, అర్థం చేసుకున్నావు కదా. ఇక మనకన్నీ మంచి రోజులే. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. రాజశేఖర్ విదేశాల్లోనే ఉండిపోయాడు. షాపు వ్యవహారాలన్నీ సూరికి అప్పగించేశాడు. దాంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సూపర్ మార్కెట్ నడుపుకుంటూ జీవనం గడిపారు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి కవల ఆడపిల్లలు జన్మించారు. 2 పిల్లలతో వాళ్ళ జీవితం హాయిగా గడిచిపోయింది. హారిక టూన్స్ అనే పేరుతో మొదలుపెట్టిన మన కొత్త కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబర్స్ అందరూ ఆదరిస్తారని నా విన్నపం. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్. ఇవాల్టి కథ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.